ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ భారీ స్థాయిలో నిర్వహించారు. త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా జాతీయ జెండాతో నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ నుండి సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఈ తిరంగా యాత్ర చేపట్టారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గట్టిగా ఒకసారి అందరూ భారత్ మాతా జై జవాన్ జై కిసాన్ జై జవాన్. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చేస్తున్నారు. సరిహద్దుల్లో ప్రాణాలను ఒడ్డేసి నిలిచినటువంటి సైనికులకు, సైనిక శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుస్తూ దేశం మొత్తం మీద కూడా ఈరోజు జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున హాజరైన వేలాది మంది భారతీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశం ఒక్కటే అన్నటువంటిది, మన గుండె చప్పుడు అనేటువంటిది ఈరోజు అర్థమవుతోంది. పొద్దున్నే 8 గంటలకు రావాలి అనంటే ఇన్ని వేల మంది ఇక్కడ హాజరయ్యారనంటే దేశభక్తి ప్రతి గుండె చప్పుడుగా మారింది అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు. పహల్గాంలో అమాయక పర్యాటకుల మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు. మొత్తం దేశమంతా బరివెక్కింది. ప్రతి భారతీయుడి కళ్ళు ఎరుపెక్కాయి. మన అందరి మనోభావాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం, మన సమర్థ నాయకుడు ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది. ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుడికి ఎక్కడ ఒక చిన్న గాయం కూడా కాకుండా కేవలం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మన సైన్యం ధ్వంసం చేసింది. మొత్తం ప్రపంచం యావత్తు మన సైనిక శక్తి సామర్థ్యాల మీద ఆశ్చర్యపోయేలాగా చేసింది.